మహోన్నతుడ తండ్రి, ప్రేమాస్వరూపుడైన యేసుప్రభువా, మరి ఉపవాస పండుగలు బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన ఈ ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకే మహిమ కలుగును గాక. ఎప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మేము నశించుకోవడం మీకు ఇష్టం లేదు, మేము శాపంలో ఉండడం మీకు అస్సలు ఇష్టం లేదు తండ్రి. మీరు మా కోసం సెలవులో శాపగ్రస్తుడిగా మారారు, మా రక్షణ కోసం రక్తం చిందించారు. ఇంతకు మించిన ప్రేమ ఈ సృష్టిలో సర్వలోకాల్లో ఎక్కడ దొరకదు ప్రభు. మీ ప్రేమను బట్టి మీకే మహిమ కలుగును గాక. మీ ప్రేమను బట్టి మేము ధన్యులం ప్రభు. చాలామందికి శాశ్వతమైన ప్రేమ రుచి చూడక లోక ప్రేమల్లో, పాప ప్రేమల్లో, అబద్ధ ప్రేమలో ఉన్నారు. కానీ మేమైతే నిజ ప్రేమలో ఉన్నాం తండ్రి. ఇంకా మీరు ఎదగడానికి, ఫలించడానికి సహాయించండి. మీ ప్రేమను ఇంకా అర్థం చేసుకునే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రెండో రోజు ఉపవాస పండుగలో మీరు మాకు తోడుగా ఉండండి. ఇప్పటివరకు మీ సేవకుని నిలబెట్టి వాడుకున్నారు, మీకు స్తోత్రం. ఈ అల్పుడిని నీచుని తండ్రి సెలవు చేయడం 100% మరుగు చేసి సంఘానికి ఏం కావాలో, మీ ప్రజలకు ఏదో అవసరమో అది ప్రభా మీరే ఈ అల్పుడిని పాత్రగా వాడుకుని దయచేయమని, ఆత్మకార్యం జరిగించమని అదనేసే పరిశుద్ధమైన అమలు వేడుకుంటూ, ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహా అధినేత అయిన సర్వాధికారిని సేమ విద్యుల క్రమను ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాను. మీ కృపను బట్టి, మీ సేవకుల విజ్ఞాపన బట్టి నేను వాడబడటానికి సహాయం చేయమని వేసిన మనుషున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన సందేశం, మీకు చాలా అవసరమైన సందేశం. వాక్యమైనదేమో వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, ఆత్మకార్యం జరిగించమని వేసిన మనుషున్నాను తండ్రి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడవి? చాలా ప్రాముఖ్యమైన సందేశం. మహాదేవుణ్ణి ఎదిరించడానికి ఏ మనిషికి అర్హత లేదు, హక్కు లేదు, ఏమీ లేదు. దేవుణ్ణి ఎదిరించడానికి ఎవడు సరిపోడు, ఎదిరించకూడదు. పిచ్చి తొక్కులకనే ఎదిరించలేదు తెలుసా? పిచ్చి తొక్కులకనే ఒక రాజు ఉన్నాడు, దేశం మొత్తాన్ని పిచ్చి పిచ్చిగా పరిపాలించాడు. ఎదిరించారా? ఎదిరించగలరా రాజుని ఎవరైనా? ఒక దేశపు రాజునే ఎదిరించలేనప్పుడు సృష్టికర్తని, సర్వలోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ఎవరైనా ఎదిరించచ్చా? ఎందుకు ఎదిరించకూడదో కూడా మన క్లారిటీ ఉండాలి. గుడ్డిగా వద్దు, ఏదో తప్పదో అలా వద్దు. దేవుళ్ళో నెగిటివ్ ఉందా? ఎంత తల్లిలో అయినా నెగిటివ్ ఉంటుంది. నవమాసాలు మోసిన తల్లిలో అయినా మనిషి కాబట్టి ఉండే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు మంచే చేస్తారు, చెడు చేస్తే ఆయన దేవుడే కాదు. నువ్వు గుంట్లో పడిపోయినప్పుడు పైకి లేపితే దేవుళ్ళలాగా వచ్చావురా, భలే వచ్చి కాపాడావు, భలే సహాయం చేసావురా అంటారా లేదా? గుంట్లో పడేసినోడిని దేవుళ్ళలాగా పడేసావురా అంటారా? బండితో గుద్దేసినోడిని అబ్బా దేవుళ్ళలాగా భలే గుద్దావమ్మా నువ్వు అంటారా? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనం వాడే పదాలే. కీడు జరిగినప్పుడు బా దెయ్యంలాగా దాపురించావు, నాకు నువ్వు పిశాచిలాగా ఉన్నావు బాబు, ఇంట్లో గొడవలు పెడుతున్నావు, దెయ్యంలాగా తగలడ్డావు అంటారు. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ మాట ఎప్పుడు మనకు గుర్తుండిపోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మంచిదిగా ఉందా? చాలా మంచిదిగా ఉందా? చాలా మంచిదిగా. దేవుడు చేసిన దాంట్లో చెడు ఉందా? చెడు చెట్టు కానీ, చెడు పక్షి కానీ, చెడుకు సంబంధించిన ఏమన్నా ఆ సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయంలో మొత్తం సృష్టి ఎలా చేశారో ఉంది. ఎక్కడైనా ఉందా? లేదు. ఆ మాట భలే ఉంటుంది. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా కనబడింది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయటం మాత్రమే వచ్చు సాతానికి? ఇప్పుడు చూడండి, మరి అలాంటి దేవుణ్ణి మనం ప్రశ్నించచ్చా? అలాంటి దేవుణ్ణి ఎదిరించచ్చా? దేవుడితో వ్యాజ్యం ఆడచ్చా? యుద్ధం చెయ్యొచ్చా? గొడవ పెట్టుకోవచ్చా? ఇది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడివి? నువ్వు మట్టి మనిషివిరా, మట్టిలోంచి వచ్చావు, మట్టిలో కలిసిపోతావు. ఆయన మహిమగల దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ముందుకెళ్దాం మనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమకాండం 20:5-6 వచనాలు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ చూడండి, 2 గ్రూపులు కనబడుతున్నాయి. దేవుణ్ణి ద్వేషించే గ్రూపు, 2 ప్రేమించే గ్రూపు. 2 కనబడుతున్నాయా? నన్ను ద్వేషించు వారిని ఫలానా చేస్తాను, నన్ను ప్రేమించు వారిని ఫలానా చేస్తాను. ఈ 2 గ్రూపులో ఏ గ్రూప్లో ఉన్నో చూసుకోసారి. దేవుణ్ణి ద్వేషిస్తే ఏ కారణం చేత అయినా
నీకు మాత్రమే కాదు, నీ తర్వాత తరాలకు కూడా దోషం, శాపం అవన్నీ వస్తాయంట. అదే గనక నువ్వు దేవుణ్ణి ప్రేమించే గ్రూప్లో ఉంటే నీకు మాత్రమే కాదు, నీ తర్వాత తరాలకు కూడా 1000 తరాల పాటు నిన్ను బట్టి కరుణిస్తారంట. ఇది చాలా ఇంపార్టెంట్. ద్వేషించే వాళ్ళకి ఏమిస్తారో దేవుడు స్పష్టంగా రాయించారు. ఆయన ఏమి మర్మంతో మరుగు చేయలే, దేవుడు దాయలేదు. ఆయన చాలా యథార్థవంతుడైన, చాలా మంచిది. ఉన్నది ఉన్నట్టు నేను ఓపెన్గా ఉంటానురా, దాయటాలు ఉండవు, సీక్రెట్గా మిమ్మల్ని వేసేయటాలు ఉండవు, అన్ని స్పష్టంగా. ఆదాము అవ్వకి ఇది తినుదినమున నిశ్చయముగా చచ్చేదవు చెప్పారా లేదా? చెప్పారు స్పష్టంగా. నువ్వు గనక తింటే చచ్చిపోతావు, ఆదామా నువ్వు నాకు ఇష్టము, నా కొడుకువే, నా స్వరూపమే, కానీ ఇది తింటే తినద్దు అని చెప్పారా? మీరైనా మీ పిల్లలకి ఈ పని చేస్తే ఎలా కొడతానో చెప్పరు, వీపు విమానం మొత్తం తర్వాత వాయిస్తారు. కానీ దేవుడు ఇంకా మనకంటే చాలా క్లారిటీ, తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు అంటే ఎంత ఓపెన్గా ఉన్నారు ఆయన. ఏ పాపం చేస్తే ఏ శిక్ష వస్తో రాయలేదా బైబిల్లో? ప్రతి పాపం ఉంది, ఆ పాపానికి ఏ శిక్ష వస్తో కూడా రాసేశారు. అంటే ఇంత క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే 2 గ్రూపులు ఉన్నాయి భూమి మీద. దేవుణ్ణి ద్వేషించే గ్రూపు, దేవుణ్ణి ప్రేమించే గ్రూపు. ప్రేమించే వాళ్ళకి తరతరాలు కరుణిస్తానంటున్నారు, కృప చూపిస్తానంటున్నారు. ద్వేషించే వాళ్ళకు కూడా తరాలు, కానీ అది ఎక్కువ ఇది తక్కువ. కానీ ద్వేషించే వాళ్ళకు కూడా వాళ్ళతో ఆగదంట, 2-3 తరాల వరకు శాపం వెళ్ళిపోద్దంట. ఇప్పుడు ముందుకెళ్దాం. మీరు ఎలా ఉన్నారు? దేవుణ్ణి ద్వేషించే గ్రూప్లో ఉన్నారా, ప్రేమించే గ్రూప్లో ఉన్నారో చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందా? మిక్కిలి కోపం వచ్చిందా? మిక్కిలి కోపం వచ్చింది. మిక్కిలి కోపం వచ్చిందంట. తర్వాత ఏం జరిగింది? కయ్యూను బతుకు సంతోషంగా ఉన్నాడా? ఆశీర్వాదం సంపాదించుకున్నాడా? దేశదిమ్మరైపోయాడు అనవసరంగా. దేవుని మీద ద్వేషం ఉంది కాబట్టి కయ్యూనికి కోపం వచ్చింది. ద్వేషం ఉన్న వాళ్ళ మీదే కోపం వస్తుంది మనకి, సింపుల్ లాజిక్. సౌలుకి ఎందుకు కోపం వచ్చింది దావీదు మీద? దావీదు అంటే ద్వేషం సౌలుకి, అందుకే చంపేంత కోపం. హామానికి మొర్దెకై మీద ఎందుకు కోపం వచ్చింది? ద్వేషం, అందుకే చంపేంత ప్లాన్ చేశాడు. ఇప్పుడు దేవుడు అంటే కయ్యూనికి నచ్చల. బహుశా ముందు నచ్చారేమో అర్పణ తెచ్చే వరకు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ముందు నచ్చే ఉంటారు. ఎందుకంటే అర్పణ తెచ్చాడుగా, బలవంతంగా ఎవరు తయారు కదా, ఇష్టపూర్వకంగా తెచ్చాడు కయ్యూను. కానీ ఎప్పుడైతే దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదో, ప్రార్థన అంగీకరించలేదో, కోపం వచ్చేసింది. ఇంకోటి ఏంటి తెలుసా? హేబేలు అర్పణ అంగీకరించినందుకు ఇంకా కోపం వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ద్వేషించడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన దేవుడు వినకపోతే నీ కోపం వస్తుంది దేవుడి మీద. నీ అవసరత దేవుడు తీర్చకపోతే, నీ కోరిక దేవుడు తీర్చకపోతే దేవుడి మీద నీ కోపం వస్తుందో ఒకవేళ చెక్ చేసుకుని మనసు ఎలా ఉందో నాశనం అయిపోతావు దేవుడి జోలికి వెళ్తే. ఇంకోటి, నీ కళ్ళ ముందే పక్కన వాళ్ళు ఎదుటోళ్ళు ఎవరైనా ఆశీర్వదించబడ్డారా, నీ కోపం వస్తుంది దేవుడి మీద. కయ్యూనికి అందుకే హేబేల్ని దేవుడు అంగీకరించడం చూసి కోపం వచ్చింది. ఇక్కడ చాలా మందిలో ఆ దరిద్రమైన లక్షణం ఉంది. నేను చెప్పగలను. ఏంటని నిన్నగా మొన్న వచ్చారు వాళ్ళు దేవుళ్ళకి, వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదు. వాళ్ళు బాగున్నారు అన్యులు, నేను బాగోలేదు. నేను పిఎస్ఎం మెంబర్ని, నాకెందుకు ఆశీర్వాదం లేదు? కారణం నువ్వు చూసుకోవాలి తప్ప నువ్వు దేవుడి మీదకి వెళ్ళటానికి సరిపోవు. ఓ మనుష్యుడా, దేవుణ్ణి ఎదిరించడానికి, ప్రశ్నించడానికి నువ్వు ఎవడవి? ఈ నైజం ఎక్కువైపోయింది. ప్రియ దేవుని పిల్లరా, మీలో ఉంది, చెక్ చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటా. 2 కారణాలు ఇక్కడ కనబడుతున్నాయి కయ్యూనులో. ఒకటి, తనను అంగీకరించనందుకు కోపం వచ్చింది దేవుడి మీద. మీకు మనుషుల మీద వస్తే పర్లా, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగచ్చు. కానీ దేవుడి మీదే వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు? దేవుడిని ద్వేషిస్తే ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? ఏలీ అంటాడు తన కుమారులతో, ఒరే, ఎవరైనా తప్పు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది, డైరెక్ట్గా దేవుడి విషయంలో తప్పు చేస్తారేంటారు మీరు? చూద్దాం ఆ మాట, చాలా పవర్ఫుల్. 1 సమూయేలు 2:25 చూడండి ఒకసారి మాట. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? ఎవడు విజ్ఞాపన చేస్తాడు? నువ్వు నరుని విషయంలో తప్పు చేస్తే పర్వాలా, కొంచెం బెటరు. నువ్వు దేవుని విషయంలో తప్పు చేస్తే నాశనం అయిపోతావు.
మనిషి మీద కోపం వస్తే పర్వాలా, మానవ సహజం, మనుషుల మీద కోపం వస్తుంది. కానీ దేవుడి మీద నీకు కోపం వచ్చిందా, నన్ను ద్వేషించు వారిని 3-4 తరాల పాటు శపించేస్తా నేను. ఈరోజు చాలా మందికి అజ్ఞానం అవ్వచ్చు, అవివేకం అవ్వచ్చు, పిచ్చితనం అవ్వచ్చు, దేవుడి జోలికి వెళ్ళిపోతున్నారు చాలా మంది దేవుడి జోలికి ఊరినే మాట్లాడితే నోటితో లేదంటే మనసులో, అటు బయటికి కానీ లోపలికి కానీ రెండిట్లో మనం దేవుడి జోలికి వెళ్ళకూడదు. నేను ఎవరిని నోటితో అన్నండి, ఇదే దరిద్రం. దేవుడు హృదయాన్ని చూస్తా అన్నారా, హృదయమును దాని అంతరింద్రియములను పరిశీలించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ హృదయాన్ని చూస్తారా ఆయన? చాలా సీరియస్ అండి. ఇది అవసరం కాబట్టి దేవుడు ఈరోజు ఈ సబ్జెక్ట్ బయట తీసుకొచ్చారు. నీ విడుదల కోసం ఆయన తెచ్చారు. కానీ ఇది అడ్డుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేరు. నువ్వు ఇలా ఉంటే నీకు ఆశీర్వాదం ఇవ్వరు. నువ్వు మాట్లాడితే మనిషి మీదకి వెళ్ళినట్టు, ఇంట్లో మొగుడు మీద వెళ్ళినట్టు, సృష్టికర్త మీదకి వెళ్ళిపోయి చొక్కా పట్టుకుని నేను అడుగుతాను, ప్రశ్నిస్తాను, స్థితి కూడా అంత దారుణంగా ఉంటుంది. సీరియస్గా చెప్తున్నానండి. ఎవరి జోలికి వెళ్తున్నావు నువ్వు? పరిశుద్ధతని కేంద్రంగా పెట్టుకొని ఆయన ఎలా పరిపాలిస్తారో తెలుసా? సృష్టిని పరిశుద్ధతని కేంద్రంగా పెట్టుకుని పరిపాలిస్తున్నారు మన దేవుడు, మహాదేవుడు. నీతిమంతుడు ఆయన. ఎంత నీతిమంతుడో తెలుసా? దావీదు అంటే పిచ్చి. దావీదు తప్పు చేస్తే బయట వాళ్ళ కంటే ఎక్కువ శిక్ష చేసిన నీతిమంతుడండి నా దేవుడు. ఎవరిని విడిచిపెట్టరు. తప్పు చేస్తే, పాపం చేస్తే అది తన మన భేదం లేకుండా. ఈరోజు ఒకవేళ సీఎం కొడుకు తప్పు చేస్తే సీఎం కవర్ చేసేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ కొడుకు తప్పు చేస్తే తప్పించేయగలడు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. కానీ దేవుడే ఇరికిచ్చేస్తారు తన కొడుకునైనా తన కూతురు. అంత పరిశుద్ధుడు ఆయన, అంత నీతిగల దేవుడు ఆయన. కాబట్టి అలాంటి పరిశుద్ధుడి జోలికి వెళ్ళొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటే అలాంటి నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. ఒక అన్యురాలు పిలాతు భార్య నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. రాత్రి నాకు కల వచ్చింది నీతిమంతుడి గురించి, దయచేసి ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళమకు. పిలాతుకి వాళ్ళ ఆవిడ చెప్తుంది, నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు, అమ్మో పోతావు, నా వంశం అంతా తుడిచిపెట్టేస్తారు. అన్యులకు తెలిసినట్లు కూడా దేవుని బిడ్డల గురించి బైబిల్లో దేవుడు కోపం ఉంది, దేవుడు ప్రేమ ఉంది. ఉగ్రత ఎలా వస్తుందో, ప్రకటన గ్రంథం ఎలా వస్తుందో, 7 తెగుళ్ళు ఎలా ఉంటాయో, బైబిల్ ప్రకటన గ్రంథం చదివితే భయంతో ఉనికి సావాలి ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే. ప్రకటన గ్రంథం చదివితే ఇంక ఇంతే సంగతులు. ఆ తెగుళ్ళు ఎంత హై రేంజ్లో ఉంటాయో, భూమి మీద ఎంత రక్తపాతం జరిగిద్దో, ఆయన ఉగ్రత ఎలా పంపించబోతున్నారో తెలిస్తే దేవుడు ఇంకో కోణం ఉందన్నమాట. ప్రాణం పెట్టిన దేవుడే రేపు ఉగ్రుడే వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకుని బైబిల్లో ఉంటుంది స్పష్టంగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అగ్ని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. కిచెన్లో అగ్ని ఉండాలి, చేతిలో ఉండకూడదు, కాలిపోద్ది చెయ్యి. దేవుడు మన వైపు ప్రేమతోనే చూడాలి తప్ప కోపంతో చూసావా అయిపోద్ది జీవితం. కాబట్టి ఈ 2 లక్షణాలు ఒకవేళ ఉన్నాయని చూడండి మీలో. మీ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు ఒకవేళ లాంగ్ నుంచి చేసి ఉండొచ్చు. మీరు ఆశపడి ఉండొచ్చు, పలానా భర్త కావాలో, పలానా పిల్లలు కావాలనో, ఉద్యోగం కావాలనో, గవర్నమెంట్ జాబ్. మీరు ఆశపడి తప్పేం లేదు. కానీ ఆయన ఇవ్వలేదంటే భక్తి సరిపోలేదేమో, లేదా అది నీకు మంచిది కాదేమో. ఒకటి, నీ భక్తి అన్నా సరిపోయి ఉండకపోవచ్చు, నీ శాపం అడ్డుపడి ఉండొచ్చు నువ్వు అడిగింది ఇవ్వకపోవటానికి. లేదా నీకు అది మంచిది కాదేమో, నీకు అది కీడు జరిగిద్దేమో, అలా పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతామేమో, ఒకవేళ ఆ ఉద్యోగంలోకి వెళ్తే నువ్వు చచ్చిపోతామేమో, దేవుడు తప్ప ఎవరికి తెలియదు కదా. ఈ 2 కారణాలతో ఆయన నీకు ఇవ్వట్లేదు. కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టి నాకు అనవసరం, కయ్యూన్లాగా ఏంటే కావాలవన్న నేనేమన్నా ఎవరితో మాట్లాడుతున్నాడు? సృష్టికర్తతో. ఎలా మాట్లాడుతున్నాడు? ఓ ఫ్రెండ్తో మాట్లాడినట్టు, పక్కింటితో మాట్లాడినట్టు. ఏంటి నన్ను అడుగుతావేంటి? నువ్వు కూడా అంతే మనసులో. ఎంతకాలం ఇలాగా? ఏంటిది? పైకి మంచిగా ఉంటావు, నటిస్తావు, ముసిగేస్తావు, అబ్బో భక్తి పర్ర, లోపల సృష్టికర్తను ప్రశ్నించడం, నిలదీయటం, అడగటం, ఇది దారుణం లోపల. నువ్వు దేవుడి జోలికి వెళ్తే, సృష్టికర్త జోలికి వెళ్తే, పరిశుద్ధుడి జోలికి వెళ్తే, అక్కడ ఆ మాట ఎందుకు రాయించారండి? మనకు బుద్ధి రావడం కోసం రాయించారు. నిర్గమకాండం ఇప్పుడు ఇందాక చదివిన దాంట్లో 25లో ఏముంది? 20:5 నేను రోషం గల దేవుణ్ణి. చేతగాని దేవుణ్ణి కాదు నువ్వు అనేది, చేతులు కాళ్ళు పడిపోయిన దేవుణ్ణి కాదు నువ్వు అన్నది. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు చేతగానోడి దగ్గరికి వెళ్ళి అను, అడేం అండవు. కానీ రోషం గల దేవుడి దగ్గరికి వెళ్ళావు అనుకో, ఉంటుంది గ్యారంటీగా. యెహోవా ఎవడు అన్నాడండి ఫరో. మోషే వెళ్ళి నా దేవుడు తన జనాంగాన్ని పంపించమంటే యెహోవా ఎవడరా, యెహోవా ఎవడు అన్నందుకు చుక్కలు చూపించారండి. భూమి మీద ఇప్పటి వరకు అలాంటి తెగుళ్ళు ఎప్పుడు వచ్చి ఉండవండి. దేవుళ్ళలో 2వ కోణం ఉంటుంది. మంచిగా కాళ్ళు పట్టుకుంటే నీ కోసం ఏదైనా చేస్తారా? నువ్వు ఆయన కనికరం కోసం కనిపెట్టుకుంటే, కృప కోసం కనిపెట్టుకుంటే, ప్లీజ్ ప్రభు నా వల్ల కావట్లేదంటే నీ కోసం ఇక్కడి వరకు ఎంతవరకైనా తగ్గించుకుంటారు ఆయన తండ్రిగా. కానీ నువ్వు ఎదిరించావనుకో, ప్రశ్నించావనుకో, ఆయన విశ్వరూపం చూపిస్తారు. యెహోవా ఎవడు అన్నందుకు నీ దేవుడికో దండం, నీకు క్షమాపణ, నీ యెహోవాకు క్షమాపణ అని చెప్పించి చంపారా? చెప్పించకముందే చంపారా? ఫరోని చంపేద్దాం అనుకున్నప్పుడు అవన్నీ ఎందుకు? ఆయనకి ఉంటాయి. పగ తీర్చుకొనుట నా పని.
మనుషులు పగ తెచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. అరే పగబట్టేసాడరా నా మీద, ఎక్కడికి వెళ్ళినా నన్ను టార్గెట్ చేసి చంపేస్తున్నాడరా. మనిషి పగే తట్టుకోలేనప్పుడు సృష్టికర్త పగను మనం ఎక్కడ తట్టుకోగలమండి? నీకు ఒకవేళ ఆయన అన్యాయం చేస్తే నువ్వు అను, నీకు మోసం చేస్తే అను, నీకు ఏదైనా ద్రోహం చేస్తే అను, నువ్వు ఖచ్చితంగా మనుషులు అన్నట్టు అను. కానీ ఆయనకి ద్రోహం చేయడం రాదు కదా. యెహోవా దుష్కార్యము చేయుట అసాధ్యం, అది అసంభవం. అది ఇంకా ఆయనలో ఆ ఛానల్ లేనప్పుడు ఎలా చేస్తారు? ఆయనలో లేదు చెడు, ఆయనలో చెడు అనేది లేనప్పుడు లేనిది ఎలా చేస్తారు? తన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీయూ చెయ్యలేరు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చెయ్యలేరు. చెడు చేయలేరు, ఆయన మోసం చేయలేరు, ద్రోహం రాదు ఆయనకి, అన్యాయం అసలు ఆయన చరిత్రలో లేదు. మరి అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చొక్కా పట్టుకుంటే ఎందుకు వదులుతారు? ఆయన ఊరుకోరు. మరి ఇప్పుడు కయ్యూరును ఊరుకున్నారా? రెండో వ్యక్తిని చూపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసును గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. ఇప్పటికీ నయోమీలు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది సన్నివేశం? భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, 2 కొడుకులు, విధవరాలు అయిపోయింది, ఒంటరిది అయిపోయింది. ఓకే, దానికి యెహోవా నా మీద అబద్ధ సాక్ష్యం పలికారు అన్నదానికి ఏమన్నా సెట్ అవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేం నుంచి మోయాబు వెళ్ళింది. మోయాబు అంటే అన్యుల దేశం, విగ్రహారాధన దేశం, శపితమైన దేశం. ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి భారతీయుడుగా సిటిజన్షిప్ సంపాదించుకొని పాకిస్తాన్ వెళ్ళి నాకు పాకిస్తాన్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం లేదంటే ఆయన ఏం చేయాలి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నయోమి తప్పు చేసిందా, దేవుడు తప్పు చేశారా? నయోమిని ఎవడెళ్ళమన్నాడు? ఎవరిని అడిగి వెళ్ళింది? దేవుడు చెప్పారా? సేవకుడు ఎవరన్నా చెప్పారా? అక్కడ వెళ్ళమ్మా నువ్వు దైవజనుడు చెప్పారా మోయాబు దేశంకి వెళ్ళు అని? ఆవిడ సొంత నిర్ణయం, సొంత పెత్తనంతో తనకు తానుగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది మోయాబుకి. అక్కడ శ్రమ వచ్చింది, శిక్ష వచ్చింది. ఆ శ్రమలో శిక్షలో ఏమంటుంది? బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుల్లాగా తప్పైపోయింది, నేను చేసుకున్న దానికి అనుభవిస్తున్నాను అని చెప్పాలి. మహాతల్లి అందరు ఎదుట చెప్తుందండి. సింగిల్గా మాట్లాడుతుందా? ఊరి వాళ్ళందరూ ఎదుట చెప్తుందా? ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి అత్తాకోళ్ళ దగ్గరికి వచ్చి ఉండగా ఓపెన్గా బలి మాట్లాడేస్తుందండి దేవుడి గురించి. చాలా సింపుల్గా, మా బావయ్య నన్ను మోసం చేశాడు, మా మావయ్య నన్ను పొడి చేశాడు, మా పిన్ని నాకు డబ్బులు దొంగతనం చేసింది అన్నట్టు ఈజీగా సృష్టికర్త గురించి చెప్పేస్తుంది సాక్ష్యం. అది కూడా ఒక లైన్లో చెప్పట్ల మేడం గారు. యెహోవా నన్ను రిక్తురాలుగా చేశారు, నేను సమృద్ధిగా వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తురాలుగా, మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం. వీళ్ళిద్దరికీ ఆయన గొడవలు ఉన్నాయా చిన్నప్పటి నుంచి? యెహోవాకిను నయోమికి. ఏం మాట్లాడుతుంది? పిచ్చేమని పట్టింది ఆవిడకి? ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళకి ఇష్టమైన పెళ్లి చేసుకుంటారు, నచ్చిన రంగు రుచి జాతి చూసేసుకుని పెళ్లి చేసుకుని మొగుడు కొట్టాడు అనుకో, ఏం దేవుడు అయ్యా ఇలాంటి మొగుడిని ఇచ్చావేంటి? ఆ దేవుడికి మండింది అనుకో, 2 వేసేవాడు కాస్త అరే ఇంకో 2 వేయరా అంటారు. రోషం గల దేవుడు ఆయన. సృష్టిలో ఆయనకున్న రోషం ఎవడుకుంటుందండి? ప్రకటన గ్రంథం చదివితే ఆయన ఎంత కోపమో, ఆయనకి ఎంత రోషం అర్థం అవుద్దండి. నయోమి ఏమంటుంది? సమస్యలో, శిక్షలో, శాపంలో ఎవరి మీద వేలెత్తి చూపిస్తుంది? ఈరోజు కూడా చాలా మంది 100కి 70-80 మంది చెప్పగలను నేను. ఉద్యోగంలో సమస్యలు వస్తే, పెళ్ళి అయిన తర్వాత వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య సంసారంలో సమస్యలు వస్తే, పిల్లలు సరిగ్గా మాట వినకపోతే, పరిచర్యలో ఏదైనా సమస్యలు వస్తే వెంటనే వేలు దేవుడి మీదకి వెళ్ళిపోద్ది, సృష్టికర్త మీదకి వెళ్ళి నీ వల్లే నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నాశనం చేసే దేవుడా, బాగు చేసే దేవుడా? నువ్వు ద్వేషిస్తే అది ఏ కారణం చేతైనా అని నీకేం తెలుసా నీ నా బాధ? నువ్వు ఏదైనా బాధపడు, ఇంకా బాధని పెంచుకుంటావు ఎందుకు? బాధని పెంచుకోవటం ఎందుకు? బలవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా రెచ్చగొడితే ఆ క్షణంలో మీరు వెళ్ళండి, నా భర్త నన్ను కొడుతున్నాడు ప్రభువా, నేను ఇష్టపడి చేసుకున్నాను, నా కర్మ ఇలా గాలిద్ది అనుకోలేదు, కృప చూపించండి, నా భర్తని మార్చండి, హృదయాలు మీ వశంలో ఉంటాయి ప్రభువా అంటే భర్తని మార్చి నీ గిఫ్ట్గా ఇస్తారు. అలా వద్దు. నా భర్త 2 కొడితే 4 కొట్టించే కృప నాకు కావాలి, చేతులతో కొడుతుంటే కాలుతో కొట్టే కృప కావాలి నాకు. ఒకసారి ఆలోచించండి. నయోమి చేసిన దాంట్లో న్యాయం ఉందా? నయోమి అనే దాంట్లో అర్థం ఉందా?
తన గురించి ఏమైనా ఎత్తుతుందా? నేను వెళ్ళాను దేవునికి విరుద్ధమైన ప్రాంతం, ఇశ్రాయేలీలకి ఆపోజిట్ జనాంగం మోయాబీయులు అని ఏమన్నా మాట్లాడుతుందా? ఈ దౌర్భాగ్యులు అస్సలు వాళ్ళ తప్పుని చూసుకోరు, వాళ్ళ పాపాన్ని చూసుకోరు, వాళ్ళ అవిధేయతను చూసుకోరు, వాళ్ళు దేవుడి చిత్తం చేయకుండా చేసిన ఏమి చూడరు. దేవుడు నాకు అన్యాయం చేశారు, దేవుడు నాకు మోసం చేశారు, దేవుడు నన్ను శిక్షించారు అన్యాయంగా, దేవుడు నా జీవితాన్ని నాశనం చేశారు, నా మొగుడు చచ్చిపోవడానికి దేవుడే కారణం. అప్పుడే దేవుడికి అంత రోషం వస్తే, ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం, మనం రక్తం చేత కొనబడ్డాం. ఈ టైంలో వేలు చూపిస్తే నీ జీవితాన్ని విరిచేస్తారు ఆయన. ఖచ్చితంగా నువ్వు శాపంగానే ఉంటావు ఎప్పటికీ. నీ జీవితంలో ఆశీర్వాదం అనే మంచి రోజులు రావు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంటుంది అది. నీ కోసం రక్తం చిందించి రక్తపు ముద్దగా మారిన దేవుని వైపు వేలెత్తి చూపిస్తే దేవుడు జోలికి వెళ్తే ఆయన ఊరుకోరు. నన్ను ద్వేషించు వారిని నేను 3-4 తరాలు శపిస్తా, నన్ను ప్రేమించు వారిని 1000 తరాలు కరుణిస్తా. 2 ముందే పెట్టేశారు. కాబట్టి మీలో ఎవరెవరు ఏ గ్రూప్లో ఉన్నో చూసుకోండి. ఇంకొక మంచి వ్యక్తిని చూపిస్తాను చూడండి. యోనా 3వ అధ్యాయం 4-5 వచనాలు. యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. చూడండి ఒక్కసారి. నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి యోనా, దైవజనుడైన యోనా ఏం చెప్పాడు తెలుసా? 40 రోజుల్లో మీరు స్మాష్, 40 రోజుల్లో నాశనం అని చెప్పినప్పుడు మీలాగా చేశారా నినివే వాళ్ళు? దేవుడి మీద ఆయాసపడతాం, ఆహా నాశనం చేసేస్తాము మమ్మల్ని, ఆహా మా జీవితం ఇది, మేము మా పట్టణంలో మీ వేషాలు ఎత్తనం, నీకేటి బాధ? దేవుణ్ణి కానీ దైవజనుడిని కానీ ఏమన్నా అన్నారా? చాలా ఇంపార్టెంట్ అది. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి స్పృహ ఉందండి. నినివే పట్టణస్తులకి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసింది బలాత్కారం అని, చెడ్డ పనులని, చెడ్డ వ్యసనాల్లో వాళ్ళు ఉన్నారని వాళ్ళ క్లారిటీ ఉంది. కాబట్టి నోరు మూసుకొని ఎమ్మటే గోని పట్ట కట్టుకున్నారు. నీకు ఆ క్లారిటీ లేదు. నువ్వు పాపం చేస్తావు, మర్చిపోతావు, దిగజారిపోతావు, మర్చిపోతావు, తప్పుడు పనులు చేస్తావు, మర్చిపోతావు. నినివే పట్టణస్తులకి స్పృహ ఉంది. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని నాశనం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే మేము చెండాల పోలం, మేము పనికి మాలిన వాళ్ళం, మేము చేసినవన్నీ దరిద్ర పనులు. ఆ స్పృహాలకు ఉందండి. నువ్వు చేసినవన్నీ దరిద్ర పనులు, చీడ పనులు, అవన్నీ పక్కన పెట్టి శిక్ష వస్తే శ్రమలో ఏం దేవుడవే నువ్వు? ఏంటి ఈ శిక్ష? ఏంటి ఈ లోకం? ఏంటి ఈ బాధ? ఏంటి ఇరిగేంటి ఇబ్బంది? ఏంటి? నినివే పట్టణం అసలు అలా అనలేదండి. ఎందుకు కృప వచ్చింది? ఎందుకు ఉగ్రత ఆగిపోయింది? ఎందుకు వాళ్ళ మీద కనికరం వచ్చింది? 40 రోజుల్లో నాశనం కదా పట్టణం. సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినాయా లేవా? దేవుని ఉగ్రత చేత, అగ్ని గంధకాల చేత. మరి ఖచ్చితంగా నినివే కూడా నాశనం అవ్వాలి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది. యోనా వాళ్ళు చెడిపోయారయ్యా, వాళ్ళు పాడైపోయారయ్యా. వాళ్ళ దోషం అంటే ఏంటి తెలుసా? తెలిసి చేసే దోషం అండి. తెలుసు తప్పు చేయకూడదు, తెలుసు అబద్ధాలు ఆడకూడదు, కొట్టకూడదు, వేరే వాళ్ళ దగ్గర అన్యాయం చేయకూడదు అని తెలుసు. మానవులందరికీ తెలుసు, అన్యులకు తెలియదు ఆ మాట. క్రైస్తవులకే తెలుసు అన్యాయం గురించి. ప్రపంచంలో అందరికీ తెలుసు అన్యాయం అంటే ఏంటో, మోసం అంటే ఏంటో. మనస్సాక్షి దేవుడు అందరిలో పెట్టేశారు కామన్గా, మనస్సాక్షి. ఇప్పుడు ఆ దోషం ఎలా ఉందంట? దేవుని దృష్టికి ఘోరంగా ఉంది. కాబట్టి యోనా 40 రోజుల్లో నేను నాశనం చేయబోతున్నాను. ఊరినే దేవుడు నాశనం చేస్తారా? ఆ సరదాగా గన్ను పనిచేస్తుందా లేదని చెక్ చేస్తారు, టపక్. అలా ఉంటుందా దేవుడి దగ్గర? పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు ఆయన. సొదొమ గొమొర్రాల గురించి అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి నేను దిగి వెళ్తాను, వాళ్ళు పాపం సంపూర్తిగా చేశారా? మీకు ఒక విషయం తెలుసా? కొంతమందిని చూసినప్పుడు మీకు అనిపిస్తే డౌట్, వీళ్ళు ఎంత దరిద్రులు కదా, ఇంత చండాల పనులు బహిరంగంగానే ఇన్ని పచ్చి పనులు, చండాల పనులు చేస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? దేవుడు ఎందుకు శిక్షించట్లేదు? దేవుడు ఎందుకు టపక్మని వేసేయట్లేదు అనిపిస్తా లేదా? దేవుడి దృష్టికి ఎలా ఉంటుందంటే 99 తప్పులు చేసి 100వ తప్పు కోసం ఆయన ఎదురు చూస్తారు. అంటే పాపం సంపూర్తి అయితే కానీ ఆడికి శిక్ష రాదు. అది ఎలా కుదురుద్ది పాస్టర్ గారు? వేసేయచ్చు కదా. అలా వేయటం మొదలెడితే ఫస్ట్ నన్ను, తర్వాత నేను వేసేస్తారు.
ఫస్ట్ తప్పుకి రెండో తప్పుకి. దేవుడు తండ్రి కాబట్టి, ప్రేమ స్వరూపి కాబట్టి వెంటనే శిక్షించరు. కృపిచ్చి సమయం ఇచ్చి ఆ సమయంలో మారకపోతే సరే ఇంక లాభం లేదంటే శిక్షిస్తారు. ఇప్పుడు అనవసరంగా నినివే వాళ్ళని శిక్షిస్తున్నారా? కాదు. వాళ్ళు బలాత్కారులు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళ దరిద్రులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. దేవుడి దృష్టికి వాళ్ళు చాలా చెడిపోయారు. 40 రోజులు నాశనం చేస్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళు సొనిగారా? దేవుని ప్రశ్నించారా? దేవుడి మీద బూతులు తిట్టారా? నినివే పట్టణస్థులు అన్యులైన శిక్షలో లేదంటే ఒక భయంలో దేవుడి జోలికి వెళ్ళలేదండి. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ, క్రైస్తవులను చెప్పుకుంటూ మాట్లాడితే దేవుడి మీద వేలు చూపించడం, మాట్లాడితే దేవుడి మీద వేలు చూపించడం, మాట్లాడితే దేవుడి మీద ఆయాసం, దేవుడిని ప్రశ్నించడం, దేవుడిని నిందించడం, గ్యారంటీ నాశనం అవుతారు. లోకం సువార్త 23:39. వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. ఇద్దరు దొంగలు కుడివైపు ఎడమవైపు ఉన్నారు. ఒక దొంగ దూషిస్తున్నాడు దేవుని పట్టుకొని. ఇప్పుడు ఆ దొంగ, ఎడమ దొంగ దూషించడానికి కారణం ఏమైనా ఉందా? క్రీస్తుని దూషించడానికి కారణం ఉందా? దొంగతనం చేయమని చెప్పింది ఆయనైనా? యేసుప్రభువారా? పట్టించింది యేసుప్రభువారా? సిలువేమంది యేసుప్రభువారా? మరి ఎందుకు దూషిస్తున్నాడు? పాయింటా కాదా? ఇప్పుడు ఎందుకు దూషిస్తున్నాడు అతను? తెలియదు. నువ్వు ఎందుకు దూషిస్తావు దేవుణ్ణి? తెలీదు. నువ్వు ఎవరిని దూషించవు. నీకు ఉద్యోగం రాకపోతే ఇంటర్వ్యూ చేసినోడు కూడా దూషించవు. నువ్వు దేవుణ్ణే దూషిస్తావు. నువ్వు మాట్లాడితే ఫాస్ట్గా నీ మనసు దేవుడి మీదకి వెళ్ళిపోద్దే తప్ప నిన్ను బాధ పెట్టే మనుషుల మీదకి వెళ్దావు, కొట్టే మొగుడి మీదకి వెళ్దావు, ఇబ్బంది పెట్టే మనుషుల మీదకి వెళ్దావు. ఇప్పుడు ఇంకో కుడివైపు దొంగ శిక్షలో ఉన్నాడు, సిలువలో ఉన్నాడు, చచ్చిపోతున్నాడు గంటల్లో. ఏం చేస్తున్నాడు? అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసయ్యా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవా, నన్ను కరుణించండి. శిక్షలో ఏం చేస్తున్నాడు? సిలువెక్కినప్పుడు హాయిగా ఉంటుందా? ఏసీలో కూర్చున్నట్టు ఉంటుందా? కారులో వెళ్తున్నట్టు ఉంటుందా? సిలువేశారు. బహిరంగంగా అవమానం, అక్కడ బాధ, చచ్చిపోతున్నాడని చెప్పి ఒక వేదన ఉంటుందా? చచ్చిపోతుంటే సూసైడ్ చేసుకుందామని ఆలోచన వస్తేనే భయం వస్తుంది, చచ్చిపోతాను నేను అని. అవునా కదా? ఇప్పుడు సిలువలో దొంగ ఏ స్థితిలో ఉన్నాడు? వేదనలో ఉన్నాడు, శిక్షలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ టైంలో కూడా ఏమంటున్నాడు? తగ్గించుకొని దేవుని వైపు చూచి, ఆ మాట బాగుందండి, ఆయన వైపు చూచి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు కూడా నీ శ్రమలో, నీ శిక్షలో, నీ రోగంలో, నీ ఒంటరితనంలో, నీ ఓటమిలో ఆయన వైపు, కనికర సంపన్నుడి వైపు చూచి, దేవా కరుణించండి అయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, భరించలేకపోతున్నానయ్యా ఈ బాధ అని నువ్వు అడిగితే కృప వస్తుంది. నువ్వు అలా తగ్గించుకొని వేడుకుంటే కనికరం వస్తుంది. ఆయన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. శిక్షలో కూడా, శ్రమలో కూడా నయోమిలాగా చేసావనుకో, ఇంకా నీ బ్రతుకు మోడుబోరైన జీవితంగా మార్చేస్తారు ఆయన. అటు చావు రాదు నీ దగ్గరికి, అటు బ్రతకలేవు. నువ్వు బ్రతకలేవు, సావలేవు. సద్దామంటే సావు రాదు, బ్రతుకుదామంటే బ్రతకలేవు. అలాంటి మధ్యలో పెట్టేస్తారు దేవుడు. భూమి మీద నరకం చూపిస్తారు ఆయన, మళ్ళీ పర్మనెంట్ నరకం పంపిస్తారు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం, నాతో సహా మనందరం దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి కాదు ఆయన, రోషం గల దేవుడు ఆయన. నన్ను ద్వేషించు వారిని 3-4 తరాల వరకు శపించి పారేస్తా. నన్ను ప్రేమిస్తే 1000 తరాలు కరుణిస్తా. మీకు అన్నీ తెలుసు. దేవుడు చెప్పకుండా మీరు పెళ్లి చేసుకున్నారని తెలుసు. దేవుడు సెలవు లేకుండా మీరు ఉద్యోగాలు, బిజినెస్ల్లో మీరు చేసుకున్న దానికి శిక్ష వచ్చిందని తెలుసు. అయినా సరే దేవుడి మీదకి వెళ్తున్నారు. మీరు కూర్చోవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, గుండెలు బాదుకోవాలి. తండ్రి, మీకు సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే నీ మొగుడు కొట్టినప్పుడు నిన్ను ఆదరించింది నా దేవుడే. నా దేవుడు నిన్ను ఆదరించారు కాబట్టి ఇంకా బతుకున్నావు, లేదంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. శిక్షలో, శ్రమలో, నీ ఒంటరితనంలో నా దేవుడు పక్కనున్నారు కాబట్టి ఇంకా బ్రతికి బట్టగొడుతున్నావు. ఖచ్చితంగా చెప్పగలను, లేదంటే నువ్వు సస్తావు. డిప్రెషన్ పెట్టేది సాతానుగాడు. ఆ డిప్రెషన్లోంచి సూసైడ్కి తీసుకెళ్లేది సాతానుగాడు. ఆడు మన శత్రువు. ఇంకా నువ్వు బతుకున్నావంటే ఆయన ఆదరిస్తున్నారు.
కాబట్టి దయచేసి మీలో ఆ స్వభావం ఉంటే, ఒకవేళ 2 నెలల కిందట మానేశాను, 2 నెలల ముందు వరకు దేవుని దూషించావా, అది ఒప్పుకోవాలి. అది లేకపోతే రేపొద్దున అది అడ్డుపడిపోతుంది ఆశీర్వాదానికి ఖచ్చితంగా. కాబట్టి దయచేసి మీలో దేవుని మీద వేలెత్తే స్వభావం ఉంటే, అది ఏ కారణమైనా అవ్వచ్చు. మీరు అడిగింది 10 సంవత్సరాల నుంచి మీరు అడిగింది పొందుకోలేదా, అయినా నువ్వు అడగకూడదు. ఆ 10 ఏళ్ళ నుంచి నేను పొందుకోలేదు కాబట్టి ఏలెత్తి చూపిస్తాను అంటే ఊరుకోరు ఆయన.